హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యూహు ఫ్యామిలీ. నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో నేను సింపుల్ మై క్విల్లింగ్ ప్రాజెక్ట్స్ క్రాఫ్ట్స్ చూపిస్తాను. ఇదేంటంటే ఇవి నేను నేర్చుకునేటప్పుడు తయారు చేసినవి. ఇది చిన్నది సింపుల్ బాస్కెట్ అండి. ఇది నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను ఎలా తయారు చేయాలో. ఇది వచ్చి బిగ్ సైజులో ఉంటుంది. మనకు కావాలంటే ఇంకొంచెం బిగ్ సైజ్ అయినా చేసుకోవచ్చు, పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు కావాలంటే. ఇది వచ్చి నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా ఎలా తయారు చేయాలో, అదే బాస్కెట్. ఇవి తయారు చేయడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. పేపర్ స్ట్రిప్స్తో చేస్తుంటే చాలా ముద్దుగా కూడా ఉంటాయి. ఇది వచ్చి కీ చైన్ అండి, హట్ కీ చైన్. ఇది వచ్చి నేను కిడ్స్కి స్కూల్ బ్యాగ్ కోసం తయారు చేశాను. వాళ్ళకి జిప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి క్యూట్గా ఉండడం కోసం జిప్స్కి ఇవి అటాచ్ చేసుకోవచ్చు. అవి తీయడానికి కూడా పట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది వచ్చి పూల కుండీ అండి. నేను ఇదంతా మినియేచర్ ప్రాజెక్ట్స్ అండి. చూసారు కదా ఎంత ముద్దుగా ఉందో. ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్. ఇది డెకరేషన్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది షోకేస్లో పెట్టుకోవడానికి. ఇది వచ్చి నార్మల్ పాట్ అండి. నేను ఇది తయారు చేశాను. ఇది ఏంటంటే మనం స్టోరేజ్ బాక్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. దీంట్లో ఒక సింగిల్ రింగ్ కానీ, లేదంటే ఇయర్ రింగ్స్ కానీ, లేకపోతే ఒక చైన్ కానీ దాంట్లో వేసుకోవచ్చు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా దాంట్లో జ్యువెలరీ పెట్టేసి గిఫ్ట్గా అయినా ఇవ్వచ్చు ఎవరికైనా, మనకి ఇష్టమైన వాళ్ళకి. చాలా ముద్దుగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇది నేను మీకు నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను ఎలా తయారు చేయాలో. ఇది వచ్చి పేపర్ తోటి తయారు చేసినవి ఏంటంటే ఇయర్ రింగ్స్. నేను ముందు పేపర్ని మోల్డ్ చేసుకొని దానికి సిల్క్ థ్రెడ్ తోటి ర్యాప్ చేసి దాని మీద స్టోన్ అతికిచ్చి ఇట్లా స్టోన్ చైన్ పెట్టాను. ఇది చాలా ఈజీ ఇవి తయారు చేసుకోవడం కూడా. ఇది కూడా మీకు ఒకసారి వీడియోలో షేర్ చేసుకుంటాను ఎలా తయారు చేయాలో. ఇవన్నీ పేపర్తో తయారు చేసినవి కాబట్టి మనం ముందుగా తయారు చేసిన తర్వాత గ్లూ అప్లై చేసినట్టయితే, ఫెవికాల్ కానీ ఏదైనా అప్లై చేసినట్టయితే మొత్తం ఎన్ని రోజులైనా ఏం కావండి. చూసారు కదా, ఇవన్నీ పేపర్తో తయారు చేసినవి నేను నేర్చుకునేటప్పుడు తయారు చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.